విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి క్విజ్ క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని డిఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. చినశంకరంపేట మండలంలోని రుద్రారం, చినశంకరంపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. రుద్రారం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న పనులను పరిశీలించి కూలీలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని తీసుకోవాలని, రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి మొక్కలు పరిశీలించారు. సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకుని ఎస్సీ హాస్టళ్లను సందర్శించడం జరిగిందని, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి కొన్ని పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఉపాధి హామీ కూలీలు పనులు చేపట్టే ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంకా పనికి వచ్చే వారిని ప్రోత్సహించి వారు కూడా పనులు చేసే విధంగా చూడాలని, ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తూ ముందుకు సాగాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలన్నారు. నర్సరీలో 6000 మొక్కలు పెంచడం జరుగుతుందని, వాటిని సంరక్షించుకునే బాధ్యత నిర్వాహకులు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ హాస్టల్ వార్డెన్ తులసిరామ్, రుద్రారం సర్పంచ్ సంతోష నవీన్ కుమార్, ఎంపీఓ వినోద్, ఈసీ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అనురాధ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఈరోజు వెల్ఫేర్ వీక్లో భాగంగా ఈ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక 21 మంది పిల్లలకు టాలెంట్ టెస్ట్, తర్వాత మిగతా స్పోర్ట్స్ కాంపిటీషన్స్, క్యారమ్ కానీ, చెస్ కానీ, రకరకాల క్విజ్ అన్ని కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఒక 21 మంది పిల్లలు ఉన్నారు. వేసవి సెలవుల వల్ల ఇంటికి పోవడం జరిగింది. మళ్ళీ హాస్టల్ వార్డెన్ గారు పిలిపియడం జరిగింది. సో పిల్లలకి అంటే వాళ్ళ లోపల ఉన్న ఏదైతే టాలెంట్ ఉందో వాటిని వెలికి తీయడానికి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెల్ఫేర్ వీక్లో భాగంగా అన్ని హాస్టల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ టెస్టులు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రతిభ వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు శంకరంపేట మండలానికి ఈ హాస్టల్కి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా యాజ్ అ డిఆర్డీఓగా రుద్రారం వెళ్ళడం జరిగింది. అక్కడ ఈజీఎస్ వర్క్ కూడా చూడడం జరిగింది. దాదాపు 40 మంది పనిచేస్తున్నారు. చెరువులో పూటకతీత పనులు జరుగుతున్నాయి. వాళ్ళు వసతులు కూడా అన్నీ కల్పించడం జరిగింది. ఇంకా దాదాపు ఎవరైతే ఇంకా పనికి రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా రావడానికి ప్రోత్సహించమని చెప్పడం జరిగింది. సో వాళ్ళకి వేజెస్ కూడా 2-3 రోజుల లోపల పూర్తి వేజెస్ ప్రభుత్వం ఇస్తుంది. సర్పంచ్ గారికి వాటరు, తర్వాత టెంట్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. అవన్నీ వసతులు కల్పించమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల లోపల పూర్తి స్థాయిలో అంటే రాబోయే 2 రోజులు మనం పని చేసుకునే రోజులు కాబట్టి ఎంతమంది వేసీకర్స్ ఉంటే అంతమందికి పని ప్రొవైడ్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే నర్సరీ కూడా విజిట్ చేయడం జరిగింది, శంకరంపేట నర్సరీ. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 6000 మొక్కలు ఉన్నాయి. మొక్కలు కూడా చాలా బాగున్నాయి. అట్లాగే మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా రుద్రారంలో చూడడం జరిగింది. ఇంకా మాయిచర్ రాలేదు. సో 2 రోజుల లోపల మాయిచర్ రాగానే కొనుగోలు ప్రారంభం చేయడానికి వాళ్ళకు తగిన ఆదేశాలు ఐకేపీ సిబ్బందికి ఇవ్వడం జరిగింది.